పైథాన్ ఈ పేరు వినగానే చాలా మందికి సింపుల్ కోడింగ్ గుర్తొస్తుంది. కానీ 1990ల తొలినాళ్లలో పుట్టిన ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఇది యాక్సిడెంటల్గా జరిగిందా, లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణముందా? ఈ ప్రయాణంలో మనం అదే తెలుసుకోబోతున్నాం. ఆలోచించండి, జావా కంటే కూడా పైథాన్ పాతది. అయినా సరే భవిష్యత్ టెక్నాలజీ అయిన ఏఐకి ఇదే భాష ఎలా అయ్యింది? ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. జావా అంత పాపులర్ అయిన టైంలో పైథాన్ ఎక్కడుంది? మరి ఇప్పుడెలా ఏఐ ప్రపంచాన్ని ఏల్తోంది? దీని వెనుకున్న కథేంటో చూద్దాం రండి. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం క్లియర్గా అర్థమవుతోంది. 1991లో పైథాన్ వచ్చింది. ఆ తర్వాత 4 ఏళ్లకు 1995లో జావా వచ్చింది. కానీ చాలా ఏళ్లపాటు జావా, C++ లాంటి భాషల హవానే నడిచింది. పైథాన్ వాటి నీడలోనే ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే 2010లలో ఏఐ, మెషీన్ లెర్నింగ్ బూమ్ స్టార్ట్ అయ్యిందో అప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పైథాన్ దశ తిరిగిపోయిందన్నమాట. సరే, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఏఐకి ఒక ప్రత్యేకమైన భాష ఎందుకు అవసరమైంది? ఆ అవసరం పైథాన్ ఎదుగుదలకి ఎలా దారితీసిందో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇవన్నీ విపరీతంగా పెరగడం మొదలయ్యాక ఒక కొత్త రకం టూల్ అవసరమైంది. అప్పటి వరకు ఉన్న ప్రోగ్రామింగ్ భాషలు చాలా కాంప్లెక్స్గా ఉండేవి. కానీ ఇక్కడ రీసెర్చర్లకి, సైంటిస్ట్లకు కావాల్సిందేంటి? వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ పరిశోధన మీద ఉండాలి, అంతేగాని కోడింగ్తో కుస్తీ పట్టడం మీద కాదు. వాళ్లకు వేగంగా ప్రయోగాలు చేయడానికి, ఐడియాలను టెస్ట్ చేయడానికి ఒక సింపుల్ లాంగ్వేజ్ కావాలి. గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈ విషయాన్ని గుర్తించి పైథాన్ను వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజెస్లో ఒకటిగా చేర్చడంతో దీనికొచ్చిన క్రేజే వేరు. ఇక్కడే పైథాన్ తన మ్యాజిక్ చూపించింది. ఒకవైపు జావా, C++ లాంటి ట్రెడిషనల్ భాషలున్నాయి. వాటిని వాడాలంటే ముందు కోడ్ రాయాలి, దాన్ని కంపైల్ చేయాలి, బోలెడు రూల్స్, క్లాసులు, ఆబ్జెక్ట్లు, పెద్ద తలనొప్పి. కానీ ఇంకోవైపు పైథాన్ ఉంది. దీనికి కంపైలింగ్ అవసరం లేదు. సింటాక్స్ చూస్తే అచ్చం మనం ఇంగ్లీష్ చదివినట్లే ఉంటుంది. చాలా సింపుల్. ఏఐ సైంటిస్టులను ఆకర్షించింది ఇదే. వాళ్లకు కావాల్సింది త్వరగా రిజల్ట్స్, అంతేగాని కోడ్ సింటాక్స్ కోసం గంటలు గంటలు టైం వేస్ట్ చేయడం కాదు కదా. అసలు పైథాన్కు ఇంత స్పెషాలిటీ ఎలా వచ్చింది? దాని వెనుక 5 సూపర్ పవర్స్ ఉన్నాయన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. ఈ 5 విషయాలే పైథాన్ సక్సెస్కి కారణం. 1. సింటాక్స్ చాలా ఈజీ, అచ్చం ఇంగ్లీష్ లాగే ఉంటుంది. 2. ఇది ఓపెన్ సోర్స్, అంటే ప్రపంచంలో ఎవరైనా దీనికి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. 3. ఇది ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్, అంటే కోడ్ను లైన్ బై లైన్ రన్ చేస్తుంది. 4. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఒక్కసారి కోడ్ రాస్తే చాలు, విండోస్లో అయినా మ్యాక్లో అయినా ఎక్కడైనా పనిచేస్తుంది. ఇక చివరిది 5వది డైనమిక్ టైపింగ్, అంటే ఒక వేరియబుల్ నంబరా, టెక్స్టా అని మనం ముందుగా చెప్పాల్సిన పని లేదు. వీటిలో కొన్నింటి గురించి మనం ఇప్పుడు కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఓపెన్ సోర్స్, దీని అర్థం చాలా సింపుల్. దీని సోర్స్ కోడ్ అందరికీ ఫ్రీగా దొరుకుతుంది. ఎవరైనా సరే ఆ కోడ్ను చూడొచ్చు, మార్చొచ్చు, కొత్తవి యాడ్ చేయొచ్చు. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద గ్లోబల్ టీమ్ ప్రాజెక్ట్ లాంటిదన్నమాట. ఈ ఓపెన్ సోర్స్ కల్చర్ వల్లే నంపై, పాండాస్ లాంటి పవర్ఫుల్ లైబ్రరీలు పుట్టుకొచ్చాయి. నిజం చెప్పాలంటే ఇవి లేకుండా ఈరోజు డేటా సైన్స్ లేదు. ఈ పోలిక ఎంత బాగుందో కదా. నిజమే, పైథాన్ లైబ్రరీలు ఇన్స్టెంట్ నూడిల్స్ లాంటివే. కష్టమైన పనంతా ఎవరో ముందే చేసి పెట్టేశారు. మనం జస్ట్ వేడినీళ్లు పోసి వాడుకోవడమే. టెన్సర్ఫ్లో, పైటార్చ్ లాంటి ఏఐ లైబ్రరీలను ఉపయోగించి మనం చాలా కాంప్లెక్స్ మోడల్స్ని కూడా ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చో. అదే జావా లాంటి భాషల్లో అయితే ఈ నూడిల్స్ను గోధుమ పిండి కలపడం దగ్గర్నుంచి మొదలుపెట్టాలి. ఎంత టైం పడుతుందో ఆలోచించండి. ఇక మరో సూపర్ పవర్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. దీని అర్థమేంటంటే పైథాన్ మనం రాసిన కోడ్ని మొత్తం ఒకేసారి మెషీన్ లాంగ్వేజ్లోకి మార్చదు. అలా కాకుండా ఒక్కో లైన్ చొప్పున చదివి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఏంటది? చూద్దాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఈ కోడ్ చూడండి. మొదటి లైన్లో హలో వరల్డ్ తర్వాత పెట్టాల్సిన కొటేషన్ మార్క్ మిస్ అయ్యింది. ఇది చాలా కామన్గా చేసే చిన్న తప్పే. చూశారా ఏం జరిగిందో? పైథాన్ వెంటనే మొదటి లైన్లోనే ఆగిపోతుంది. ప్రోగ్రాంలో ఇంకా కింద ఏముందో దానికి అనవసరం. ఫస్ట్ తప్పు ఎక్కడ దొరికిందో అక్కడే ఆగిపోయి, బాస్ ఇక్కడ తప్పుంది, ముందు ఇది సరిచేయి అని మనకు చెప్తుంది. అదే జావా లాంటి కంపైల్డ్ లాంగ్వేజెస్ అయితే మొత్తం ప్రోగ్రామ్ చెక్ చేసి ఒకేసారి లిస్ట్ కొద్ది ఎర్రర్స్ చూపిస్తాయి. దాంతో మనకు తల తిరిగిపోతుంది.
కానీ పైథాన్లో డీబగ్గింగ్ అంటే తప్పుల్ని సరిచేయడం చాలా చాలా సులభం. సరే, ఇప్పటిదాకా థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా చూద్దాం. కోడింగ్ రాసేటప్పుడు పైథాన్ సింప్లిసిటీ నిజంగా ఎలా పనిచేస్తుందో కొన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం. పైథాన్లో వేరియబుల్స్కి పేర్లు పెట్టడానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి, అంతే, పెద్ద కష్టమేం కాదు. చూడండి, పేరు మధ్యలో ఖాళీలు అంటే స్పేసెస్ ఇవ్వకూడదు. అండర్స్కోర్ తప్ప యాట్, హ్యాష్ లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ వాడద్దు. పేరు ఎప్పుడూ నంబర్తో మొదలవ్వకూడదు. ఆఖరిగా స్ట్రింగ్ లేదా ఇంట్ లాంటి కీవర్డ్స్ అంటే పైథాన్ తన కోసం రిజర్వ్ చేసుకున్న పదాలను మనం పేర్లుగా పెట్టకూడదు. అంతే, చాలా సింపుల్. ఓకే, ఇప్పుడు యూజర్ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఎలా? చాలా సింపుల్. ఇన్పుట్ అనే ఫంక్షన్ వాడితే సరిపోతుంది. సింపుల్గా ఉంది కదా? కానీ ఇక్కడ మనం ఒక చిన్న కానీ చాలా ముఖ్యమైన విషయం గమనించాలి. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. మనం కీబోర్డ్ మీద ఒక నెంబర్, ఉదాహరణకి 10 అని టైప్ చేసినా సరే పైథాన్ దాన్ని నెంబర్లా చూడదు. ఇన్పుట్ ఫంక్షన్ బై డిఫాల్ట్ దేన్నైనా సరే ఒక టెక్స్ట్ అంటే స్ట్రింగ్ లాగానే తీసుకుంటుంది. మరి టెక్స్ట్తో మనం కూడికలు తీసివేతలు చేయలేం కదా? సో ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? మనం తీసుకున్న టెక్స్ట్ని నంబర్గా మార్చాలి. దానికోసం ఆ ఇన్పుట్ ఫంక్షన్ని ఇంట్ అనే ఇంకో ఫంక్షన్లో ఇలా పెట్టాలన్నమాట. టెక్నికల్గా దీన్నే టైప్ కాస్టింగ్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఒక రకం డేటాని మనకు కావాల్సిన మరో రకంగా మార్చుకోవడం. ఇప్పుడు చూడండి, మనం మళ్ళీ టైప్ చెక్ చేస్తే కరెక్ట్గా ఇంట్ అంటే ఇంటీజర్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఇదొక నంబర్. దీంతో మనం ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయినా చేయొచ్చు. ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకుంటే చాలు, ఫ్యూచర్లో వచ్చే చాలా తప్పులను మనం ముందే ఆపేయొచ్చు. ఇక అవుట్పుట్ విషయానికొస్తే పైథాన్లో ఎఫ్ స్ట్రింగ్స్ అనే ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది. ఇది నా ఫేవరెట్ కూడా. మనం ఏదైనా టెక్స్ట్ మధ్యలో వేరియబుల్స్ని కలపాలి అనుకుంటే పాత పద్ధతుల్లో చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు చూడండి, ప్రింట్ స్టేట్మెంట్ ముందు ఒక ఎఫ్ పెట్టి వేరియబుల్ పేరుని ఇలా కర్లీ బ్రేసెస్లో పెడితే చాలు. అంతే, కోడ్ చాలా క్లీన్గా చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో చివరగా చెప్పొచ్చేదేంటంటే పైథాన్ సక్సెస్ వెనుకున్నది కేవలం దాని ఫీచర్స్ మాత్రమే కాదు, దాని ఫిలాసఫీ, దాని తత్వం. కోడ్ రాసేవాళ్లకి కష్టంగా ఉండకూడదు, సింపుల్గా ఉండాలి. రాసిన కోడ్ చదివితే ఎవ్వరికైనా అర్థం కావాలి. తప్పులు చేయడం అనేది నేర్చుకోవడంలో ఒక భాగం, దానికి భయపడకూడదు. టెక్నాలజీ అందరికీ అందుబాటులో ఉండాలి. ఈ ఆలోచన విధానమే పైథాన్ని కొత్తగా నేర్చుకునేవాళ్ల దగ్గర్నుంచి ఎక్స్పర్ట్స్ వరకు అందరికీ నచ్చేలా చేసింది. కాబట్టి గుర్తుంచుకోండి, మనం పైథాన్ అయినా మరేదైనా కొత్త విషయం నేర్చుకుంటున్నా మధ్యలో కన్ఫ్యూజన్గా అనిపిస్తే అస్సలు నిరాశపడద్దు. దాని అర్థం మనం నిజంగా ఏదో కొత్తది నేర్చుకుంటున్నామని. ఆ కన్ఫ్యూజన్ అనేది మన బ్రెయిన్ కొత్త కనెక్షన్లను ఏర్పరచుకుంటోందనడానికి ఒక సంకేతం. ఇంత సింపుల్గా, ఇంత పవర్ఫుల్గా ఉన్న ఈ భాష భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఇంకా ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.